నీతి కథ. చెడు సావాసంతో చివరకు నష్టం. నీతి కథలు చిన్న పిల్లలతో పాటు పెద్దలకు కూడా నైతిక విలువలు నేర్పిస్తాయి. ఏది మంచి ప్రవర్తన, ఏది చెడు ప్రవర్తన అనేది విడమరిచి చెప్పడానికి ఈ కథలు ఉపయోగపడతాయి. అదే ఒక కథ రూపంలో నీతి చెబితే అది మనసులో నాటుకుపోతుంది. చెడ్డ స్నేహం, చెడు సావాసం ఎంత ప్రమాదకరమో చెప్పే ఎన్నో నీతి కథలు ఉన్నాయి. అలాంటి కథల్లో ఒకటి చెడు సావాసం. ఈ కథ పిల్లలకు మంచి స్నేహితులను ఎంచుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. అనగనగా ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది. అది అడవిలో చిన్న చిన్న జంతువులను వేటాడి ఆకలి తీర్చుకునేది. అయితే కొన్ని రోజులలో ఎంత వెతికినా ఆహారం దొరికేది కాదు. అలాంటి సమయంలో రాత్రివేళ అందరూ నిద్రపోయాక అడవికి సమీపంలోని గ్రామానికి వెళ్ళి మేకలను చంపి అడవికి తీసుకొచ్చి తినేది. అదే అడవిలో నివసించే ఒక కోతి తోడేలు చేసే పనులను ఆసక్తిగా గమనించేది. తన తెలివితేటలతో గ్రామస్తుల కళ్ళను ఎలా మోసం చేస్తుందో తోడేలు కోతికి గొప్పగా చెప్పుకునేది. ఆ మాటలు విన్న కోతికి కూడా తోడేలు ఎలా మేకలను పట్టుకుంటుందో స్వయంగా చూడాలని అనిపించింది. ఒకరోజు కోతి, "నువ్వు గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకువెళ్తావా? నీ పనితనం చూడాలని ఉంది" అని అడిగింది. తోడేలు కూడా వెంటనే అంగీకరించి, "ఈ రాత్రే వెళ్తున్నా, నాతోరా" అని చెప్పింది. దీంతో కోతి ఎంతో సంతోషపడింది. ఇది ఇలా ఉండగా గ్రామంలో తరచూ మేకలు కనిపించకుండా పోతుండడాన్ని గ్రామస్తులు గమనించారు. దొంగ ఎవరో తెలుసుకోవాలని కొందరు యువకులు రాత్రిపూట మేకలకు కాపలా కాయడం ప్రారంభించారు. ఆ విషయం తెలియని తోడేలు కోతిని వెంట తీసుకుని గ్రామంలోకి ప్రవేశించింది. మేకల దగ్గరికి వెళ్ళిన తోడేలును కాపలా కాస్తున్న యువకులు గమనించారు. దీంతో మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్థమైంది. వెంటనే యువకులు కర్రలతో తోడేలుపై దాడి చేశారు. పక్కనే ఉన్న కోతిని కూడా వదలలేదు. దెబ్బలు తట్టుకోలేక కోతి, "మీ మేకలను తినడానికి వచ్చింది తోడేలు, నేను కాదు, నన్నెందుకు కొడుతున్నారు?" అంటూ వేడుకుంది. అందుకు యువకులు, "తోడేలుకు తోడుగా వచ్చిన నిన్ను ఎలా వదిలేస్తాం?" అంటూ మరింత గట్టిగా కొట్టారు. ఆ సమయంలో యువకుల దృష్టి తోడేలుపై పడగానే కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకొని అడవికి చేరుకుంది. ఇకపై చెడ్డవారి సావాసం చేయకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. నీతి: ఈ కథ మనకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పుతుంది. మనం తప్పు చేయకపోయినా చెడ్డవారి సాంగత్యంలో ఉంటే వారి చేసిన తప్పుకు మనము బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకే మంచి స్నేహితులను ఎంచుకోవడం, చెడు పనులు చేసే వారితో దూరంగా ఉండటం చాలా అవసరం. థ్యాంక్ యూ.